హలో అండి అందరికీ. నైట్ డిన్నర్లోకి చపాతీ ఎగ్ కర్రీ చేశాను. కానీ చపాతీ కొంచెం డిఫరెంట్గా చేశాను. చూడండి, ఇలా తినడం వల్ల మనకి ఫైబర్ ఎక్కువగా వెళ్తుంది, కొంచెం కార్బోహైడ్రేట్స్ తక్కువగా వెళ్తాయి. నైట్ టైం ఇలా లైట్గా తింటే చాలా బాగుంటుంది. ఇవి రెండు తిన్నా కూడా చాలా హెవీగా అనిపించింది, చాలా బాగుంది టేస్ట్. మార్నింగ్ సొరకాయ కర్రీ చేశాను, అందులో కొంచెం ముక్క పక్కకు పెట్టాను చపాతీ కోసం. సొరకాయని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ని సొరకాయని సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు క్యారెట్ సొరకాయ తురుమును గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, మన గోధుమ పిండిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు, అందులో ఉండే వాటర్తోనే మంచిగా గోధుమ పిండిని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 to 10 minutes పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపు నేను ఎగ్ కర్రీ చేసుకున్నాను. పిండి కొంచెం నానాక పొడి పిండిని చల్లుకొని మంచిగా చపాతీ ముద్దల్లా చేసుకొని పెట్టుకొని మనం రెగ్యులర్గా చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమే. చాలా బాగా వస్తాయి, ఏమి విరిగిపోవడం అట్లా ఏముండదు, చాలా మంచిగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దగ్గర సొరకాయ క్యారెట్ ఉందని ఆ రెండు వేసాను, లేదంటే బీట్రూట్ కూడా అలాగే తురుముకొని వేసుకోవచ్చు. బీట్రూట్ క్యారెట్ కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. క్యారెట్ బీట్రూట్ తినని పిల్లలకి కూడా ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు, చాలా హెల్తీ కూడా. మీరు ఎప్పుడైనా ఇలా డిఫరెంట్గా చపాతీ చేశారా? చేస్తే ఎలాంటి చపాతీలు చేశారో కామెంట్ చేయండి. చపాతీలోకి ఎగ్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ వీడియోస్తో మేము ఎందుకు వస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.